కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఇక బీసీ రిజర్వేషన్ల అమలుపై మంత్రి మండలి చర్చించనుంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు పెండింగ్ ఉండగా ఎలా ముందుకెళ్లాలనే అంశంపై మంత్రి మండలి చర్చించనుంది. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లే యోచన చేసే అవకాశాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే అందశ్రీ స్మృతివనం, అందశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. కాసేపట్లో కేబినెట్ సమావేశం కానుంది. దీనికి సంబంధించి కూడా బీసీ రిజర్వేషన్ల అమలుపై ఇక కీలక చర్చ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి, ఇప్పుడు జరగబోయే కేబినెట్ సమావేశంలో సంబంధించి కూడా కీలక అంశాలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా కేబినెట్ ఎప్పుడు ప్రారంభం కాబోతుంది, అలాగే దీనికి సంబంధించి ఏంటి అప్డేట్స్ ఏంటి, మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే సచివాలయానికి కూడా చేరుకున్నారు. అయితే ఈ రోజు కేబినెట్ సమావేశంలో 42% బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ పై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలా లేదంటే సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎలా ముందుకు వెళ్ళాలి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం మరొకసారి చేద్దామా, లేదంటే 42% పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన తర్వాత కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేద్దామా అనే ఇలాంటి అనేక అంశాలపై ఏదైతే కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తన జెండా ఎగిరేసినటువంటి విషయం అందరికీ తెలిసింది. సో ఈ నేపథ్యంలో ఇదే టైంలో కంటిన్యూగా ఏదైతే ఎలక్షన్స్ వెళ్తే బాగుంటుందనే ఒక ఆలోచనలో కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఏదైతే జీవో నంబర్ 9 ద్వారా తీసుకొచ్చినటువంటి 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశంపై హైకోర్టు స్టే ఇచ్చినటువంటి విషయం తెలిసిందే. సో ఈ నేపథ్యంలో అలాగే మనం చూసుకున్నట్లయితే గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికీ చాలా గ్యాప్ వచ్చింది. సుమారు 1 year అయిపోయింది. ఇప్పటికే దానికి సంబంధించిన టైం అయిపోయింది. సో కేంద్రం నుంచి కూడా రావాల్సినటువంటి 3,000 కోట్లకు సంబంధించిన నిధులు కూడా అక్కడే ఆగిపోయాయి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్లాలనే భావనలోనే పార్టీ ఉంది. సో ఈ నేపథ్యంలో ఎలా వెళ్ళాలి అనే దానిపైనే ఈ రోజు ప్రధానంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉన్నట్లా మనకు కనిపిస్తుంది. ఇక దీంతో పాటు ప్రధానంగా గిగ్ వర్కర్స్ అంటే మన స్విగ్గీ, జొమాటోకి సంబంధించినటువంటి డెలివరీ బాయ్స్ ఏదైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి దానిపై ఒక చట్టాన్ని ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి కూడా భావించింది. వారికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏమైతే ఉంటాయో లేకపోతే వారి కనీస వేతనం ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి ఒక ప్రభుత్వ పరంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో దీనిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ప్రధానంగా కూడా రాష్ట్రంలో ఏదైతే పత్తికి సంబంధించినటువంటి రైతులు ఆందోళనలో ఉన్నారో అటు మిన్నింగ్ మిల్స్ సంబంధించినటువంటి L1, L2తో కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. సో ఎకరానికి కేవలం 7 క్వింటాలు మాత్రమే కొంటామని చెప్పి కూడా ఒక నిబంధనలు తీసుకొచ్చింది. సో ఈ నిబంధనలకు వ్యతిరేకంగా మిల్లర్లు ఇప్పటికే ఏదైతే ఈ రోజు నుంచి కూడా పత్తి కొనుగోలు చేయడం కూడా ఆపేశారు. సో దీనికి సంబంధించిన అంశంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేటువంటి అంశంపై కూడా ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి ఎక్కువ మొత్తంలో నష్టం కూడా పోయింది. అలాగే ఎకరానికి 7 క్వింటాలు అనే దానిపైన కూడా ఏదైతే రైతులపై తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ 25 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి ఇప్పటికీ ఏదైతే నిల్వ పత్తి ఉంది. సో ఈ నేపథ్యంలో కేవలం 1.2 lakhs సంబంధించినటువంటి పత్తిని మాత్రమే కేంద్ర ప్రభుత్వం కొనగొలింది. సో దీంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. సో ఇలాంటి అనేక అంశాలు ప్రధానంగా ఈ రోజు కేబినెట్ లో చర్చించి పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ప్రధానంగా 42% బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలా లేదా అనే దానిపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ఈ రోజు కేబినెట్ లో తీసుకోబోతుందనే ఒక ఆసక్తి అయితే ఇటు రాజకీయ వర్గాల్లో అయితే నెలకొంది. సాయి.